మీ రివ్యూ గురు ఛానల్‌కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం 'టాక్సిక్' 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక 'టాక్సిక్' 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకెళ్తే ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి గీతూ మోహన్ దాస్. సో రన్ టైమ్ వచ్చేసి 3 అవర్స్ 14 మినిట్స్‌తో అయితే రిలీజ్ అయింది గైస్. 'టాక్సిక్' ఫుల్ నేమ్ అయితే మాత్రం 'టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' అని ఉంది. సో ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఆబ్వియస్లీ అందరికి తెలిసిందే మాత్రం ఫ్యామిలీ మూవీ అయితే కాదు. సో CVFC ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అండ్ రన్ టైమ్ వచ్చేసి 3 అవర్స్ 14 మినిట్స్ ఉంది కాబట్టి వైలెన్స్, అడల్ట్ థీమ్స్, అబ్యూజివ్ లాంగ్వేజ్ అండ్ డ్రగ్ రిలేటెడ్ కంటెంట్ ఉన్నాయి. సో ఫ్యామిలీతో చూడడానికి అయితే కంఫర్టబుల్ కాదు గైస్. సో ఓవరాల్ గా నాకైతే మూవీ యావరేజ్ వన్ టైమ్ వాచ్ మూవీ అనిపించింది గైస్. యష్ పర్ఫార్మెన్స్, యాక్షన్ బ్లాక్స్, విజువల్స్ అండ్ స్కేల్ డెఫినెట్లీ మూవీకి మేజర్ స్ట్రెంత్. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్ గా ఉంది. సో యాక్షన్ సీక్వెన్సెస్ స్టాండ్అవుట్ చాలా బాగుంది. కానీ ఎడిటింగ్ కొన్ని ప్లేసెస్ లో చాపీగా అనిపిస్తుంది. సో సెకండ్ హాఫ్ ప్రెడిక్టబుల్ గా ఉంది. సో లెస్ ఎఫెక్టివ్ గా అయితే అనిపించింది గైస్ నాకైతే. సో KGF 2 లెవెల్లో అయితే కంటిన్యూషన్ ఎలివేషన్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్మెంట్ అవ్వచ్చు. సో టాక్సిక్ ఈస్ నాట్ అనదర్ KGF. ఇది డార్కర్ మోడ్, అడల్ట్ ఓరియంటెడ్ అండ్ కంపారిటివ్లీ ఎక్స్పెరిమెంటల్ గ్యాంగ్స్టర్ డ్రామా. సో స్టోరీ లైన్ ఏంటంటే టాక్సిక్ ఒక పీరియడ్ గ్యాంగ్స్టర్ క్రైమ్ డ్రామా. స్టోరీ పోస్ట్ ఇండిపెండెన్స్ గోవా బ్యాక్డ్రాప్ లో సెట్ అవుతుంది. సో పవర్, వైలెన్స్, బిట్రేయల్, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అండ్ సర్వైవల్ మధ్య రాయ అనే క్యారెక్టర్ జర్నీని ఫాలో అవుతుంది. స్టోరీ గురించి ఎక్కువ చెప్తే మూవీ ఎక్స్పీరియన్స్ స్పాయిల్ అవుతుంది. బేసిక్ గా చెప్పాలంటే పవర్ కోసం వైలెన్స్ కి దిగిన ఒక డేంజరస్ మనిషి లైఫ్ లో లాయల్టీ, ఫ్యామిలీ అండ్ బిట్రేయల్ ఎలా ఇంపాక్ట్ చేస్తాయో మూవీ ఎక్స్ప్లోర్ చేస్తుంది. సో ఈ మూవీకి యష్ అయితే బిగ్గెస్ట్ స్ట్రెంత్ గైస్. రాయా క్యారెక్టర్ లో యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో యష్ పర్ఫార్మెన్స్ అయితే పాజిటివ్ గా అనిపించింది. సో కానీ మూవీ మొత్తం యష్ ఎలివేషన్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల కొన్ని ప్లేసెస్ లో స్టోరీ కన్నా క్యారెక్టర్ డామినెన్స్ ఎక్కువ అనిపించవచ్చు. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే యష్ స్క్రీన్ ప్రెజెన్స్, స్ట్రాంగ్ యాక్షన్ సీక్వెన్సెస్, డార్క్ గ్యాంగ్స్టర్ అట్మాస్ఫియర్, ప్రొడక్షన్ స్కేల్, సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ డిజైన్, గీతూ మోహన్ దాస్ డిఫరెంట్ విజువల్ అప్రోచ్, నయనతార అండ్ అదర్ ఫీమేల్ క్యాస్ట్ పర్ఫార్మెన్సెస్, రవి బసుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది గైస్. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే రన్ టైమ్ 3 అవర్స్ 14 మినిట్స్ కాబట్టి కొంతమందికి లెంతీగా అనిపించవచ్చు. ఎడిటింగ్ కొన్ని పోర్షన్స్ లో చాపీగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ అంతా స్ట్రాంగ్ అయితే లేదు గైస్. స్టోరీ ప్రిడిక్టబుల్ గా అనిపించిన మూమెంట్స్ చాలా ఉన్నాయి. సో KGF కంపారిజన్స్ ఆటోమేటికల్లీ వస్తాయి అండ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ మూవీకి డిసడ్వాంటేజ్ అవ్వచ్చు. సో ఈ మూవీకి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే టాక్సిక్ యష్ కి జస్ట్ యాక్టింగ్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు. సో అతను ఒక ప్రొడ్యూసర్ అండ్ కో రైటర్ కూడా. గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేయగా యష్ స్టోరీ, స్క్రీన్ రైటింగ్ సైడ్ లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే టాక్సిక్ రిలీజ్ కి ముందు బుక్ మై షోలో 1 మిలియన్ టికెట్స్ క్రాస్ చేసి ఆ మైల్ స్టోన్ రీచ్ చేసిన సెకండ్ శాండల్వుడ్ ఫిలిం అయింది. సో ఫస్ట్ ఫిలిం వచ్చేసి కూడా యష్ దే, KGF Chapter 2. సో మూవీ అయితే చూడొచ్చు గైస్, బట్ ఒక కండిషన్స్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకొని చూడాలి. యష్ ఫ్యాన్స్ డార్క్ గ్యాంగ్స్టర్ ఫిలిమ్స్, హెవీ యాక్షన్ అండ్ స్టైలిష్ ఫిలిం మేకింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి థియేట్రికల్ వాచ్. సో బట్ KGF 2 లాగా నాన్ స్టాప్ ఎలివేషన్ ప్లస్ మాస్ మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కోసం వెళ్తే మిక్స్డ్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. యష్ ప్లస్ యాక్షన్ ప్లస్ విజువల్స్ కోసం వెళ్తే బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 అవుట్ ఆఫ్ 5. టాక్సిక్ ఒక అంబిషియస్, స్టైలిష్ అండ్ టెక్నికల్లీ స్ట్రాంగ్ మూవీ. సో బట్ ఫ్లాలెస్ గ్యాంగ్స్టర్ ఎంటర్టైనర్ అయితే కాదు. సో యష్ పర్ఫార్మెన్స్ అండ్ యాక్షన్ పోర్షన్స్ మూవీని క్యారీ చేస్తాయి. హౌవర్ లాంగ్ రన్ టైమ్ అన్ఈవెన్ ఎడిటింగ్ అండ్ స్లో సెకండ్ హాఫ్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.